ఏం పేరు ఎక్కడ నుండి వచ్చావు? మాది నర్సాపూర్ మరపల్లి మండల్. ఎందుకు ఇలా ప్రజా దర్బార్ రావడానికి గల కారణం ఏంది? మాకు పొలంలా పట్టదారు మాది అని వచ్చిండు, ఒక ఆయన అమ్మిండు. అది 60-70 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి సాగు మేమే చేసుకుంటున్నాం, మేమే తింటున్నాము. ఆమె అమ్మిపోయింది మాకు 7,000 ఖరీదు కాడికి. పటువారితోని అందరూ ప్రజల పెద్ద మనుషుల దగ్గర కూర్చొని రచ్చకట్ట దగ్గర వాళ్ళు కూర్చొని మాకు పొలము అమ్మినీరు, పైసలు 7,000 రూపాయలు తీసుకున్నది. ఆమె చేసినాక భూమి మాది అని వచ్చిండ్రు. వచ్చినాక ఏంది అని మేము వకీల్ని పెట్టినాము. వకీల్ని పెట్టి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాము, అక్కడక్కడ తిరుగుకుంటూ వచ్చినాము. ఇక ఇప్పుడు ఆయన ఇంకొక ఆయనకు అమ్మిండు, ఆయన పోయి ఇంకొక ఆయనకు అమ్మిండు, ఇది మాది అని. మరి 70 ఏళ్ల సంది మేము ఎక్కడ పోవాలి? మేము అమ్మినట్ల కాగితాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అని మేము చంద్రబాబు నాయుడు ఉన్న సంది కూడా ఇదే కేసులలో వాయిస్తున్నాము. ఈడ కూడా ధర్మము అవుతుంది అని మాకు తెలిస్తే ఈడికి వచ్చినాం. కాదు, ఇదంతా ఎట్లయింది అనుకుంటారు? మరి గతంలో ధరణి తీసుకొచ్చింది దానివల్ల అయిందంటారా, లేకుంటే ధరణి కాకుండా ఎట్లయిందంటారు? అసలు మీ పేరు మీద ఉన్న భూమి వాళ్ళ పేరు మీద ఎట్లా అయింది? అసలు ఈ సమస్య ఎట్లా క్రియేట్ అయింది? అది ఎప్పుడో మా తాతలు చచ్చిపోయి ఇప్పుడు 50-55 ఏళ్ళు అవుతున్నది. మేము అప్పుడు చిన్నగా, ఇక మాకు మా నాయన లెడ్డి మొక్క పొల్లు పక్కోళ్ళ తన ఆ కాపోళ్ళ తన జీతాలు ఉండు, అది చేసుడు ఇది చేసుడు. అది ఆ కాగితాలు ఒకటి మంచిగా పెట్టిండ్రు. ఇక కాగితాలు ఒకటి మంచిగా పెడితే ఉన్నాయి కదా, పట్టయింది కదా అన్న. వాళ్ళు వచ్చిన దాకా మాకేది తెలియదు. వాళ్ళు మాది అని కబ్జా పెట్టడానికి వచ్చిన దాకా మాకు తెలియదు. అప్పుడు మా పిల్లలు మేము పోయి వాళ్ళని అదరగొచ్చి కలెక్టర్, అది మన ఎవరికి మండల్ కోర్టు ఇచ్చిన అప్లికేషన్, వకీల్ని పెట్టినాం. ఇప్పుడు అది జరుగుతున్నది, ఈడ న్యాయం జరుగుతుంది అని వచ్చినాం. కాదు బాబా, ఇప్పుడు నువ్వు వచ్చినావు, నీలాంటి వాళ్ళు ఇక్కడికి ఒక 100 మంది దాకా వచ్చారు. అంటే కేసీఆర్ ఏదైతే ధరని తీసుకొచ్చిండో దాని మీద సమస్యలు ఇలాంటి ప్రాబ్లంలు ఉన్న వాళ్ళు, మా భూమి ఉంటుంది, పేరు ఇంకొకరి మీద ఉంటుంది, అట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. వీటన్నిటి మీద నువ్వు ఇప్పుడున్న సీఎంకి ఏం చేస్తే బాగుంటుంది? అంటే మీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు వీడికి, వాళ్ళ సమస్య సాల్వ్ కావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళని ఏమంటామంటే, మేమేమో మాకు రాదు, చదువు రాదు, శాస్త్రం రాదు. వాళ్ళు మమ్మల్ని నదర కొడతారు, పాయింట్లలో కూర్చుని పెట్టుకుంటారు, వాళ్ళకి న్యాయం చేస్తామంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మా దగ్గర ఏముంటాయని కూలీ నాలి చేసుకున్నట్టు ఏమీ ఉండదు. అంతవరకే మమ్మల్ని ఇట్లా సతాస్తున్నారు. ఎంఆర్ఆను, గిద్దవారాను, పట్టువాలరాను. అందు గురించే పట్టువారిని తీసేసిండ్రు వాళ్ళు. 15 ఎకరాల 15 గుంటలు 11 గుంటలు. అయితే అది జరగడం ఎట్లా అంటే, అప్పుడు కొట్టివేతలు ఏముండే అంటే అప్పుడు ధరణి లేదు సార్, ధరణి లేదు అప్పటికి. అప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఓకే, అప్పుడు రాతపూర్వకంగా పెన్నుతో సహా పేపర్తో సహా కొట్టివేతలు చేయడం, మరి ఇంకోరి వేరే రాయడం. అది అప్పుడు 71లో మా తాత 68లో మా తాతకు పట్టయింది. 71లో మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళను రాపిచ్చి వాళ్ళ పానీల మీద వాళ్ళ పేర్లు వచ్చినాయి. అంతకుముందు మా పేర్లు ఉండే, మా తాత పేరు ఉండే, తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు పెట్టుకున్న తర్వాత మళ్ళా ముగ్గురికి వీర రాఘవరెడ్డి అంట, వంగ వీరవరెడ్డి, ముప్పిడి జగదీశ్వర్ రెడ్డి, ఇంకొక ఆయన పేరు వస్తలే, అలా ముగ్గురికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసారు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతా అంటే, ఇలాంటి సమస్యల మీద, ఇదే సమస్య మీద ఒక 100 మంది వస్తూ ఉన్నారు ఒక్కరోజు ప్రజా దర్బార్కి. ఈ భూ సమస్యల మీద ఏం చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి? ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే మళ్ళా ముందుకు సాగుతాడు. ఆయన దేవుడు అని చెప్పేసి ప్రజలకినా కోరుకుంటారు. ఎందుకంటే పోయిన ముఖ్యమంత్రి ఏం చేయలేడు, చాలా మందికి చేయలేడు, చాలా మందిని గుంతలు తొక్కేసినట్టు చేసిండు. ఉన్న వాళ్ళకి చేసిండు, లేని వాళ్ళకి ఎవరికి చేసిండు? నేను తిరిగిన నుండి ఇంత పెద్దగా అయిపోయినా తిరిగి అలాంటి చెప్పులు మర్చిపోయినా పేరగానికి వచ్చినా. మీ సమస్యలు అందరికీ భూ సర్వే చేస్తే బాగుంటుంది అనుకుంటారా? భూ సర్వే చేసేసి ఇవాళ భూమి వాళ్ళకి పేరు మీద వచ్చే విధంగా రేవంత్ రెడ్డి చేస్తే బాగుంటుంది అనుకుంటారా? భూ సర్వే మన పోయిన పాత ముఖ్యమంత్రికి చేసిండు కానీ అక్రమంగానే చేసిండు, చాలా అక్రమంగానే. ఉన్నవారికే ఉన్న వాళ్ళే తిన్నారు, లేని వాళ్ళకి ఎవరికి పెట్టాడు? అవును మీకు లేదు అని చెప్పేసి ఎవరికి అందించండు? ఎవరికి వేయలేడు. ఈయనగినా అట్లా చేయకుండా మీ భూమి మీకే, ఎంతో కొంత ఒక 4 గజాలైన పర్వాలే
ఉన్న 2 ఎకరైనా పర్వాలే, అర్ధ ఎకరైనా పర్వాలే, వాళ్ళది వాళ్ళకి ఇస్తే బాగుంటది. ఇది భూ సమస్యల మీద చాలా మంది అయితే ఇప్పటికే కొంత వందల మంది అయితే ఇక్కడ ధరణి మీద ఉన్న సమస్యలు కానీ లేకుంటే వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ మీద అయితే ప్రజా దర్బార్కి వస్తారో, దీని మీద అయినా గతంలో భూ సర్వే ఏ విధంగా చేసారో అదే విధంగా ఇప్పుడైనా భూ సర్వే చేసేసి ఎవరి భూమి, అది గుంట కానీ అర్ధ గుంట కానీ ఎకరం కానీ 2 ఎకరాలు కానీ ఎవరి భూమి వాళ్ళకి చెందేలాగా విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రతి రైతులు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు అని, రుణమాఫీ అని ఇలా కాదు, మెయిన్ సమస్య నా పేరు మీద నా పాస్బుక్ ఎందుకు లేదు అనే సమస్య మీద చాలా మంది రైతులు హైదరాబాద్కి అయితే రావుతా ఉన్నారు. హైదరాబాద్ తెలియని వాళ్ళు కూడా, ప్రజా దర్బార్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఇక్కడ సమస్య సాల్వ్ అవుతాయని కూడా హైదరాబాద్ మెట్టెక్కి మరి ప్రజా దర్బార్ దాకా అయితే వస్తూ ఉన్నారు. మీకైతే వాళ్ళ యొక్క విన్నపాలు కూడా వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్యలు తీసుకోవాలని